చైనాలో కొత్త వైరస్ ప్రబలుతోంది, ఇది మరో పాండమిక్ అవుతుంది, మహమ్మారి అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ లేని భయాందోళనని కలిగిస్తున్నారు గత కొన్ని రోజులుగా. నేను కోవిడ్ టైంలో కూడా అనేక విషయాలపైన సాధికారికమైన శాస్త్రవేత్తలు, టాప్ డాక్టర్స్, టాప్ జర్నల్స్ వీటిని ఉటంకిస్తూ మీకు అనేక విషయాలు చెప్పాను. అప్పుడు కూడా ఒక ప్రిన్సిపల్ చెప్పాను, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ గో బై హియర్సే. ఇది స్పెక్యులేషన్, రాజకీయాలు కాదు, ఇది సైన్స్, ప్రజల జీవితాలు, ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యాలు. దీనిపైన బాధ్యతారహితమైన జర్నలిజం కానీ, బాధ్యతారహితమైన కామెంటరీలు కానీ ఎవరు చేయకూడదు. ఎవరైనా చేసినా వాటిని నమ్మకూడదు. ఎందుకంటే ఈ ఫేక్ ఇన్ఫర్మేషను పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. ప్రజల్లో ఉండే సహజమైన ఫియర్ను సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఫియర్ మాంగరింగ్ అంటారు, రూమర్ మాంగరింగ్, వదంతుల వ్యాప్తి, భయాందోళన పెంచే వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను కూడా చాలామంది మెసేజ్లు అడిగారు, సార్ ఈ చైనాలో కొత్త వైరస్ మీద మీరు మాట్లాడతలేరు అని. నేనేమి ఎపిడమియాలజిస్ట్ కాను, వైరాలజిస్ట్ కాను, ఐఎమ్ నాట్ ఎ స్పెషలిస్ట్ ఇన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. అందువల్ల నేను 2 రోజులు ఆగి అధికారికమైన సమాచారం వచ్చాకనే నేను రియాక్ట్ అవుతున్నాను. ముందు ఈ వైరస్ ఏంటి అని. సో కొత్త వైరస్ నిజంగానే చైనాలో వ్యాప్తి చెందుతుందా అంటే పాత వైరస్సే కొత్తగా వ్యాప్తి చెందుతుంది, అది పాయింట్. ఈ వైరస్ పేరంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్, హెచ్ఎంపివి, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఈ హెచ్ఎంపివి అనే వైరస్ కొత్తగా దీని కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది ఎపిడమిక్, అంటే ఇది ఒక ఉపద్రవంగా మారింది అని చైనా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఎపిడమిక్ తర్వాత స్టేజ్ మహమ్మారి, పాండమిక్. సో ఇప్పటికీ పాండమిక్ పక్క పెడతాం, ఎపిడమిక్గా కూడా దీన్ని ప్రకటించలేదు. అయితే చైనా ప్రకటించలేదంటే మనం ఆథెంటిక్గా తీసుకోలేము. ఎందుకంటే కోవిడ్-19 సమయంలో కూడా చైనా పైన విమర్శ ఉంది, వాళ్ళు ఆలస్యంగా దీన్ని రిపోర్ట్ చేశారని. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే చైనా తాజాగా అన్నోన్ ప్యాథజన్స్, అంటే ఇప్పటి వరకు ఏదన్నా తెలియని వైరస్లు మీరు ఎక్కడన్నా రిపోర్ట్ అయినట్లు కనబడితే వాటిపైన ఇమ్మీడియట్గా అధికారులకు సమాచారం ఇవ్వండి అని కొత్తగా హాస్పిటల్స్కు ప్రోటోకాల్స్ జారీ చేశారు. అందువల్ల ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ గురించి ఇంత చర్చ జరిగింది. కానీ ఇది అన్నోన్ వైరస్ కాదు. ఇప్పుడు మీకు ఇండియా టుడేలో రిపోర్ట్ అయిన కథనం ప్రకారం యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, సిడిసి, మనకు కోవిడ్ టైంలో కూడా యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, వీటిని మనం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్, ఇలాంటి సంస్థలు చెప్పే వాటిని చాలా ఆథెంటిక్గా భావిస్తూ వచ్చాం. సో అలా యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది 2001లోనే మొదటిసారి కనుగొనబడింది. అయితే ఇది రెస్పిరేటరీ వైరస్, అందులో అంటే శ్వాసకోశపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టే వైరస్. సో ఈ వైరస్ ముఖ్యంగా పోస్ట్ కోవిడ్-19 తర్వాత, ముఖ్యంగా ఏప్రిల్, జూన్ 2023లో, అది కూడా ఇప్పుడు కాదు, కొన్ని కేసులు అధికంగా రిపోర్ట్ అయినట్లు వైరాలజీ అనే జర్నల్లో కూడా రిపోర్ట్ అయింది. సో దీనిపైన తాజాగా దీని సిమ్టమ్స్ ఏంటి అంటే మీకు ఆల్ రెస్పిరేటరీ వైరసెస్ల సిమ్టమ్సే. సో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటారు, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా దారితీయచ్చు, బ్రాంకైటిస్, ఆస్తమా, న్యూమోనియా, ఇలాంటివి కొన్ని కేసుల్లో చాలా సివియర్ అయినప్పుడు ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇమ్యూనిటీ లేని వారికి. సాధారణంగా ఏ రెస్పిరేటరీ వైరస్కి ఉండే సమస్యలే దీనికి ఉండే సిమ్టమ్స్ ఏంటంటే కామన్ కోల్డ్, ఫీవరు, కాఫ్, సోర్ థ్రోట్ అంటే గొంతు పోవడము, బొంగరిపోవడము, మీకు దగ్గు రావడము, ఇలాంటివి దీనికి కూడా సహజమైన సమస్యలు.
దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా డాక్టర్లు చెప్పేది సేమ్. మళ్ళీ మీరు ఏ ప్రోటోకాల్స్ అయితే కోవిడ్-19 అప్పుడు కానీ, మీరు సాధారణంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ వింటర్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా తీసుకునేటువంటి జాగ్రత్తలు, వాషింగ్ హ్యాండ్స్, చేతుల్ని కడుక్కోవాలి. మీరు ఒకవేళ కఫ్, కోల్డ్ కనుకతో సఫర్ అవుతుంటే మీరు పబ్లిక్ ఎక్కువ ఉండే ప్లేసెస్కు అవాయిడ్ చేయడము, మీరు ఏదైనా టవల్ కానీ, కర్చీఫ్ కానీ, మాస్క్ కానీ కంపల్సరీగా పెట్టుకోవడము, అలాంటి కోల్డ్ అండ్ కఫ్ ఉన్న వారితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అలాగే జనరల్ మెడికేషన్, ఇప్పుడు కోల్డ్ అండ్ కఫ్కి ఏ మెడికేషన్ అయితే వాడతామో ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఆ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంటే. ఎందుకంటే ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్, మెయిన్గా మెటాన్యూమో వైరస్ అంటున్నారు. ఈ మెటాన్యూమో వైరస్కు ఎలాంటి ట్రీట్మెంటు లేదు. మళ్ళీ చాలా వైరసెస్కు ట్రీట్మెంట్ ఉండదు. అలాగే దీనికి కూడా ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ కూడా లేదు. ఇది 3 to 6 days నార్మల్గా ఉంటుంది అని. ముఖ్యంగా వెరీ యంగ్, చాలా శిశువుల్లో, అలాగే వెరీ ఓల్డ్ అండ్ వెరీ యంగ్ కిడ్స్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణంగా ఎనీ రెస్పిరేటరీ డిసీజ్ లాగా ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిన వారికి మోర్ వల్నరబుల్గా ఉంటారు. వాళ్ళు ఏ అనారోగ్యానికైనా తొందరగా బారిన పడే అవకాశం ఉంటుంది. దీనికి కూడా వాళ్ళు తొందరగా బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవే, సిమ్టమ్స్ అవే. వీరు మెయిన్గా వెరీ ఓల్డ్ అండ్ వెరీ యంగ్లో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే కోల్డ్, కఫ్, బాడీ పెయిన్స్, ఫీవర్ కూడా. సో అందువల్ల దీనికి ఏమి వరీ కావాలా? మరి ఇండియా ఆందోళన చెందాలా అంటే, ఇప్పటి వరకు భారతదేశంలో ఈ మెటాన్యూమో వైరస్ కేసులు కానీ, రెస్పిరేటరీ డిసీజెస్ కేసులు కానీ అబ్నార్మల్గా పెరిగినట్టు దేశంలో ఎక్కడా రిపోర్ట్ కాలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ చెప్పింది. సో ఐఎమ్ జస్ట్ కోటింగ్ డాక్టర్ అతుల్ గోయల్. సాధారణంగా ఈ సీజన్లో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నార్మల్గా రెస్పిరేటరీ డిసీజ్, మీరు ఎక్కడైనా ఏ పెడియాట్రిషియన్ దగ్గరికైనా వెళ్ళండి, ఈ పీరియడ్లో వచ్చే కేసులని ఇవే: కోల్డ్, కఫ్, ఆయాసము, జ్వరము, వీటితోనే ఉంటారు. సో అందువల్ల హాస్పిటల్ దీనికి ప్రిపేర్ అయి ఉంటారు, సప్లైస్ పెట్టుకొని ఉంచుకోవడం కానీ. ఎందుకంటే వింటర్లో వచ్చేటువంటి సహజ ప్రాబ్లం ఇది. అందువల్ల వింటర్లో నార్మల్గా రెస్పిరేటరీ ప్రాబ్లం స్పైక్ అవుతుంది. సో అలా స్పైక్ అయిన కేసులు మినహా ప్రత్యేకంగా ఎలాగా ఈ సిమ్టమ్స్తోని, అంటే కోల్డ్, కాఫ్, మీకు ఈవెన్ కొన్ని కేసుల్లో శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడము, ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఇలాంటివి ఏమి అబ్నార్మల్గా పెరిగినట్టు దేశం నుంచి ఎక్కడా రిపోర్ట్ కాలేదు. అందువల్ల అనవసరమైన ఈ ఫియర్స్, అంటే మెటాన్యూమో వైరస్ ఏదో చైనాలో ప్రబలి భారతదేశాన్ని ముంచెత్తుతుందని ఈ లేని ఆందోళనకు, లేని ప్యానిక్కు ఎవరు వెళ్ళకూడదు, ఎవరిని కూడా ఆ ప్యానిక్ గురి చేయకూడదు. సో కోవిడ్-19 ఎక్స్పీరియన్స్ తర్వాత సహజంగా ఈ ఫియర్ ఉంటుంది సమాజంలో. ఒక భయంకరమైన పాండమిక్ చూశాక ఆ మేరకు భయం ఉంటుంది. భయం ఉండడం వేరు, భయాన్ని కల్పించడం వేరు. దీనికి కావాల్సిన అప్రమత్తత ఉండడం మంచిది, దాంట్లో ఏం అనుమానం లేదు. యూ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అండ్ వెరీ అలర్ట్. ఇప్పుడు మీకు అతుల్ గోయల్ చెప్పింది మీరే చూడండి. There has been news doing the rounds about a metapneumovirus outbreak in China. Let me be very clear on that count. Metapneumovirus is like any other respiratory virus which causes a common cold. And in the very old and the very young, it could cause flu-like symptoms. However, we have analyzed the data of the respiratory outbreaks within the country. There is no substantial increase in December 2024 data, and no cases which have been reported in large numbers from any of our institutions. In any case, during winters, there is an increased outbreak of respiratory virus infections, for which our hospitals are usually prepared with the necessary supplies and the necessary beds. One thing I would like to convey to the public is to take
the general precautions that we use against all respiratory infections, which means in case somebody has cough and cold, he should avoid coming in contact with a lot number of people so that the infection does not spread. And while using a distinct hanky or towel for coughing and sneezing, and take the normal medicines that are required for cold or fever whenever it's there. Otherwise, nothing to be alarmed about the present situation. అతుల్ గోయల్ మాటల్లోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్. సో ఇప్పుడు డాక్టర్ అతుల్ గోయల్ చెప్పిన దాని ప్రకారం క్లియర్గా భారతదేశంలో కేసులు పెరిగిన ఉదాహరణ లేవు. దీనికి ట్రీట్మెంట్ అంటూ స్పెసిఫిక్గా వ్యాక్సినేషన్ కానీ లేదు. నార్మల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే దీనికి ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. సాధారణంగా ఎనీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అనవసరంగా పానిక్ కాకూడదు. రెగ్యులర్గా ప్రభుత్వ వ్యవస్థలు గతంలో కోవిడ్-19 లాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు చాలా ప్రిపేర్ అయి ఉంది వ్యవస్థలు, ప్రభుత్వాలు కానీ, మన హెల్త్ సిస్టమ్ కానీ, అలాగే సమాజం కానీ. అందరూ కూడా గతంతో పోలిస్తే చాలా అప్రమత్తంగా, చాలా కాన్షియస్గా ఉన్నాం కనుక నథింగ్ టు వరీ యాజ్ ఆఫ్ టుడే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ చెప్పిన మాటలు మీరు చూశారు కదా. సో అందువల్ల ఇప్పటికిప్పుడు ఆందోళన చెంది సమాజంలో క్యావోస్, గందరగోళాన్ని సృష్టించకూడదు. ఎవరైనా సృష్టించే ప్రయత్నం చేసినా వారికి లేని ఆదరణ కల్పించకండి. మనం ఎక్కువ మంది అలాంటివి చూసామనుకోండి, వాడు వ్యూస్ కొరకు, లైక్ల కొరకు ఇంకా ఎక్కువ పెడుతుంటారు. జస్ట్ బిలీవ్ ఆన్ సైన్స్, బిలీవ్ ఇన్ గవర్నమెంట్స్. ఇలాంటి టైంలో మన ప్రభుత్వాలు చెప్పింది నమ్మాలి, మన సైన్స్ చెప్పింది మాత్రమే నమ్మాలి.